הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దీవెనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదం తెలియజేస్తున్నారండి. ఈ ప్రభుదిన ముందు ఒక నూతన అధ్యాయము గడిచిన కొన్ని వారాలుగా మరి పాత నిబంధనలోని 39 పుస్తకాలు అధ్యయనం చేశాము. ఇప్పుడు క్రొత్త నిబంధనలోని మొదటి పుస్తకము మత్తయి సువార్త. ఈ పాత నిబంధనకు లేక క్రొత్త నిబంధనకు మధ్య ఒక 400 సంవత్సరాల నిశ్శబ్దం ఉంది. దీన్ని ఏమంటారంటే డివైన్ సైలెన్స్ అంటాం. డివైన్ సైలెన్స్, ఆత్మీయమైన నిశ్శబ్దం. అయితే ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. వీ హ్యావ్ టు ఓపెన్ వేర్ ద బైబిల్ ఓపెన్స్, వీ హ్యావ్ టు స్టాప్ వేర్ ద బైబిల్ స్టాప్స్. బైబిల్ ఎక్కడ ప్రత్యక్షపరచబడిందో అక్కడ మాట్లాడాలి. బైబిల్ ఏం మాట్లాడిందో అదే మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మనం మాట్లాడకూడదు. కాబట్టి ఈ 400 సంవత్సరాలని ఛేదిస్తూ యేసు ప్రభు వారి లోకానికి జన్మ వచ్చాడు. అది కొత్త నిబంధనలోని మత్తయి సువార్తలోని ప్రాముఖ్యమైన అంశం. సరే, ఈ మత్తయి సువార్తలు 4 ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఒకవేళ ఈ సువార్తల్ని మత్తయి సువార్తను ఒకవేళ చెప్పాలంటే రాజుల సువార్త అని చెప్పవచ్చు, ద గాస్పుల్ ఆఫ్ కింగ్స్. మార్కు సువార్తనేమో శిష్యుల సువార్త అని చెప్పవచ్చు, ద గాస్పుల్ ఆఫ్ ద డిసైపుల్స్. లూకా సువార్తనేమో పేదల సువార్త, ద గాస్పుల్ ఆఫ్ ద కామన్ పీపుల్. యోహాను సువార్తనేమో ప్రజలందరి సువార్త, గాస్పుల్ ఫర్ ఎవ్రీవన్. రాజుల సువార్త, శిష్యుల సువార్త, పేదల సువార్త, ప్రజలందరి సువార్త. కాబట్టి ఈ కొత్త నిబంధనలో ఒకవేళ ఈ ఉన్న 27 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథము, కెనాన్ అంటాం దీన్ని కదండి. ఈ 66 పుస్తకాలని ఓ ప్రామాణికంగా క్యానన్ ప్రకారంగా పరిశుద్ధ లేఖనాలుగా నిర్ధారించబడింది. ఇది పరిశుద్ధ లేఖనాలు, దేవుని మాటలు చెప్పగా మానవులు రాశారు, పరిశుద్ధాత్మించారు. కాబట్టి దీన్ని దేవుని మాటలు అంటాం. సరే, ఈ యొక్క 27 పుస్తకాలు ఒక మాటలో చెప్పాలంటే ఒక 3 మాటలు వీటికి చెప్పుకోవచ్చు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యాలు. ఈ 5 పుస్తకాలని సాల్వేషన్ అని చెప్పవచ్చు, రక్షణ కొరకు వ్రాయబడిన పుస్తకాలు. రక్షణ విధానాన్ని వివరించిన రక్షకుడు భూలోకానికి వచ్చాడు, మెస్సియా భూలోకానికి వచ్చాడు, మానవుల కొరకు మరణించడానికి వచ్చాడు. పాత నిబంధనలో ఏ అయితే ప్రాయశ్చిత్తము జరగలేదో ఆ ప్రాయశ్చిత్తము, ఆ బలియాగము, ఆ ప్రోక్షణ, ఆ రక్త ప్రోక్షణ, ఆ సమర్పణ చాలేదు. కాబట్టి దేవాతి దేవుడే మానవ ఆకారంలో నరావతారిగా యేసుక్రీస్తు నామములో జన్మించాడు. ఇది చరిత్ర. కాబట్టి పాత నిబంధనలో ఏది ప్రవచించబడిందో అది క్రొత్త నిబంధనలో సంపూర్ణమైంది. అంచేత మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యాలన్నీ కూడా ఈ 5 పుస్తకాలని సాల్వేషన్, రక్షణ విధానాన్ని చూపించే పుస్తకాలు. రక్షణ విధానాన్ని నేర్పించిన దేవుని మాటలు, రక్షణ విధానాన్ని, రక్షకుడు ఎలా జన్మించాడు, రక్షణ ఎలా కలుగుతుంది, రక్షణ విధానం ఏంటో చెప్పిన పుస్తకాలు. కాబట్టి సాల్వేషన్, రక్షణ కింద. పౌలు గారు రాసిన రోమాపత్రిక నుంచి యూదా వరకు దీన్ని చూసుకుంటే దీన్ని శాంక్టిఫికేషన్ అని చెప్పవచ్చు. పరిశుద్ధీకరణ, పవిత్రపరచబడుట. మొదటిదేమో రక్షణ, రక్షించబడే విధానం ఉంటుంది. తర్వాత ఈ పుస్తకాల్లో చివరి పుస్తకమైన ప్రకటన గ్లోరిఫికేషన్, మహిమలోకానికి వెళ్ళుట. కాబట్టి సాల్వేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, ఈ 3 మాటలు యొక్క భావాన్ని చూపించేదే క్రొత్త నిబంధన. సరే, మంచిది. మత్తయి సువార్తకు వెళితే మత్తయి సువార్త 28 అధ్యాయాలు ఉన్నాయి, 1071 వర్సెస్ ఉన్నాయి. మాథ్యూస్ గాస్పుల్ హ్యాస్ 28 చాప్టర్స్ విత్ 1071 వర్సెస్. ఈ మత్తయి సువార్తలో మత్తయి యూదుడు,
అంచేత మత్తయి సువార్త అంతా కూడా యూదుల సాంప్రదాయాలు, యూదుల భాష, యూదుల తత్వము, యూదుల జ్ఞానము, పరిజ్ఞానము, ప్రతి మాటలో కూడా ఆయన మెస్సియా, యూదుల రాజు అనే భావాన్ని అంతర్గతంగా చెప్తాడు, బాహ్యంగా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇది యూదుల సువార్త, రాజుల సువార్త. కాబట్టి మొత్తం ఏంటంటే పాత నిబంధనలో వాగ్దానము చేయబడిన మెస్సియా, ఆయనే రక్షణ కారకుడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన మెస్సయ్య ఈ లోకానికి వస్తాడు, నిరంతర రాజ్యాన్ని స్థాపించే మెస్సయ్య యేసుక్రీస్తు అని నిర్ధారించి ప్రగాఢంగా చెప్పిన భక్తుడు మత్తయ్య గారు కదండి. అంచేత ఏముంటాడంటే ఆయన యూదు రాజు, ఆయన నిరంతర రాజు కాబట్టి ప్రయాసపడి వారం మోస్తున్న సమస్తమైన వాళ్ళారా ఆయన దగ్గరికి రండి, ఆయన మనకు విశ్రాంతి కలుగు చేస్తాడనే భావాన్ని ముఖ్య భాగంగా దీన్ని మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మత్తయి సువార్త, మత్తయి అంటే ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ యెహోవా, యెహోవా యొక్క బహుమానముగా చెప్పవచ్చు. యెహోవా బహుమానం. సరే, ద కీ వర్డ్స్ చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ద కీ వర్డ్స్ ఇన్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 11 verse 28. నేను చదువుతున్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రపంచంలో ఏ తత్వవేత్త అయినా సరే, ఏ శాస్త్రవేత్త కానీ, ఏ గురువు కానీ, ఏ మత పెద్ద కానీ, ఏ సాంప్రదాయం కానీ, ఏ భక్తి మార్గం కానీ నా యొద్దకు రండి అని చెప్పిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వారి దగ్గరికి వెళ్ళండి అనే కాకుండా ప్రభు అన్నాడు ప్రయాసపడి భారము మోసుకుంటున్నా. అంటే ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి. ఈ భారాలు పాప భారం కావచ్చు, ఈ భారాలు సమస్యల భారం కావచ్చు, ఈ భారాలు విమోచన లేని భారాలు కావచ్చు, ఈ భారాలు సమాధానం లేని భారం కావచ్చు, ఈ భారాలు శాంతి లేని భారం కావచ్చు. ఏ భారమైనా సరే, అది పాప భారమైనా, శాప భారమైనా, అంధకార భారమైనా, చీకటి శక్తుల భారమైనా, మత భారమైనా, సంస్కృతి భారమైన ఏ భారమైనా సరే అంటున్నాడు నా యొద్దకు రండి. ఆయన నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నిజమైన దేవుణ్ణి ఈరోజు ఎంతమంది నమ్ముకుంటున్నారో వారికి నా విన్నపం ఏంటంటే, నమ్ముకున్న మీ యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ దుష్ట లోకంలో, సైతాను లోకంలో, ఈ అంధకార లోకంలో చీకటి శక్తులు ప్రజ్వలించి సంఘాలను, సేవకులను హింసిస్తున్న ఈ రోజుల్లో ఆ మార్గాన్ని పట్టుకున్న నీవు నేను ఈ మార్గము చివరి దాకా వెళ్లే వరకు, ఆ పరలోకానికి వెళ్లే వరకు మన సాక్ష్యాన్ని, మన భక్తిని, మన పరిశుద్ధతను మరి కాపాడుకుంటూ శ్రమలు సహిస్తూ భరిస్తూ ముందుకు వెళ్ళాలని సంఘాలకు, సార్వత్రిక సంఘాలకు నా విన్నపంగా ఉంటుంది. అంటున్నాడు ప్రయాసపడి భారం. ఈరోజు నా ప్రశ్న, భారాలు మోసుకుంటూ, ఎన్నో భారాలు మోసుకుంటూ రక్షణ అనుభవం లేకుండా నా జీవితం ఏమైపోతుందో అని బాధల్లో ఉంటే ప్రభు అంటున్నాడు యేసుక్రీస్తు వారు నా దగ్గరికి రండి, నీ విశ్రాంతిని ఇస్తానంటాడు. కాబట్టి మత్తయి సువార్త ఓ అద్భుతమైన సువార్తని జ్ఞాపకం చేసుకున్నాం. సరే, దీన్ని మత్తయి సువార్తను ఒక బైబిల్ స్టడీగా చూసుకుంటే 28 అధ్యాయాలని ఒక 3 భాగాలు చేసుకుంటాం. ద మాథ్యూస్ గాస్పెల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. మొదటిది ఏంటంటే, మొదటి అధ్యాయం నుండి 25 వరకు రాజుగారి ప్రవేశము, ద ఎంట్రన్స్ ఆఫ్ ద కింగ్. ఆయన రాజు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు భూలోకానికి వచ్చాడు, బెత్లెహేములో జన్మించాడు, ఏదెనులో ప్రవచించాడు, ఏదెనులో ఏమైతే ప్రవచించబడిందో ఈయన బెత్లెహేములో ప్రవేశించాడు. కాబట్టి మొదటి 25 అధ్యాయాలు రాజుగారి ప్రవేశము, ది ఎంట్రన్స్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. తర్వాత 26 నుండి 27 వరకు రాజుగారి మరణము, లేక రాజుగారి శ్రమలు, రాజుగారి సిలువ, రాజు యొక్క మరణం. మూడోది ఏంటంటే 28 అధ్యాయం రాజుగారి పునరుద్ధానము, రాజుగారు ఇచ్చిన మనకు చివరి ఆజ్ఞ, పరమ ఆజ్ఞ, పరలోక ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్. ఓ అద్భుతమైన సువార్త మత్తయి సువార్త అండి. యూదుల
సాంప్రదాయాల కొద్దీ వ్రాస్తూ సార్వత్రిక సంఘాలకు శిష్యులకు ప్రభువారు అంటున్నాడు, చివరిగా మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి అనే మాట చెప్తున్నారు. కాబట్టి ఒక అద్భుతమైన దీని యొక్క ఒక మూలవాక్యం దీనిలో ఎక్కువగా వాడిన మాట అంటే ఆయన యూదుల సాంప్రదాయం ప్రకారంగా రాశాడు కాబట్టి ఎక్కువగా పరలోక రాజ్యము లేక రాజ్యము, దేవుని రాజ్యం అనే పదము మాటిమాటికి వస్తూ ఉంటుంది. దాదాపు 50 సార్లు పైగా రాజ్యం అనే మాట వస్తుంది. పరలోక రాజ్యం అనే మాట 35 సార్లు. నా ఇంగ్లీష్ వైపులో ఉంది కాబట్టి తెలుగులో అక్కడ ఇక్కడ మార్పు కలగవచ్చు, కాబట్టి పరిశోధించండి. కాబట్టి కింగ్ ఈజ్ ఎ కింగ్, ఆయన రాజు. ఎందుకంటే ఆయన పరలోకము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన నిరంతర రాజు కాబట్టి రాజ్యం అనే మాట 50 సార్లు, పరలోక రాజ్యం అనే మాట 35 సార్లు, దావీదు కుమారుడు అనే మాట 7 సార్లు, తర్వాత నెరవేరుట అంటే ఇట్ మైట్ బి ఫుల్ఫిల్డ్ అనే మాట అద్భుతమైన మాట అండి. మీరు చదవండి, ధ్యానించండి. ఆ మాట అంటే పాత నిబంధనలో ఏ ప్రవచనం అయితే చెప్పబడిందో ఆ ప్రవచనము సంపూర్ణమైంది. ఇట్ మైట్ బి ఫుల్ఫిల్డ్ అనే మాట మత్తయి గారు రాస్తాడండి. అది ఒక 13 సార్లుగా ఉంది. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు యొక్క వంశావళి, యేసు ప్రభు యొక్క జననాన్ని అబ్రహాం దాకా తీసుకెళ్తాడు. అద్భుతమైన ఆలోచన అండి. చూడండి, మొదటి అధ్యాయంలో ఆయన వాడిన మాట ఏంటంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఇలా రాజు. కాబట్టి ఈ ఒక అద్భుతమైన ఆలోచనతో మత్తయ్య గారు ఈ సువార్తను రాస్తూ వచ్చారు కదండి. ఈయన ప్రభు శిష్యుల్లో ఒకడు, అంటే 12 మంది శిష్యుల్లో మత్తయ్య ఒకడు. దేవుని బహుమానం. మత్తయ్య అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, యెహోవా బహుమానం. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే నీవు నేను ఆయన బహుమానంగా మార్చబడుతున్నామా? సేవలో ఉన్న సేవకులు, సేవలో ఉన్న సువార్థికులు, సేవలో ఉన్న బైబిల్ ఉమెన్స్, సేవలో ఉన్న ప్రతి వారు కూడా డూ యూ థింక్ డూ ఐ కెన్ సే దట్ ఐఎమ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, నేను దేవుడిచ్చిన బహుమానం అని నువ్వు చెప్పగలిగితే నీవు నిజమైన సువార్థికుడు, నువ్వు నిజమైన యాజకుడు. కాబట్టి మత్తయి బహుమానం అంటే పాత నిబంధనలో ఏమైతే చెప్పబడిందో వాటిని కూలంకుషంగా తీసుకొస్తూ మత్తయి 28 అధ్యాయం దాదాపుగా 60 ప్రవచనాల దాకా సంపూర్ణంగా చేయబడ్డాయి. జకర్యా 9:9 చూడండి దయచేసి. జకర్యా గ్రంథము 9:9 చదివితే జకర్యా గ్రంథము 9:9లో ఏమైతే చెప్పబడిందో ఆ మాట ఇక్కడ సంపూర్ణం కవించబడింది. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ జకర్యా చాప్టర్ 9 వర్స్ 9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట మత్తయి సువార్తలో సంపూర్ణమైంది. యేసు ప్రభు జన్మించడానికి ముందు 500 సంవత్సరాలకి చెప్పిన మాట చరిత్రలో ఆయన చరిత్రకారుడు. యేసు ప్రభు వారు ఆయన చరిత్రకారుడు, చరిత్ర ఆయనలో ఆరంభించు. కాబట్టి ఇది ప్రవచనాల గ్రంథం అని మత్తయి సువార్త. అలాగే మత్తయి సువార్తలో కూడా అద్భుతంగా ఏంటంటే ఆయన జననం గురించి మొదటి 2 అధ్యాయాలు రాయబడింది, ఆయన బాప్తిజం గురించి 3వ అధ్యాయంలో, ఆయన శోధన 4వ అధ్యాయంలో, ఆయన బోధలు 5, 6, 7 అధ్యాయాల్లో, అద్భుత కార్యాలు 8, 9 అధ్యాయాల్లో, 21, 22, 23లో కూడా సేవ గురించి రాయబడింది. తర్వాత ఆయన రాకడ 24, 25లో ఉంది. ఆయన మరణము పునరుద్ధానము 26, 27, 28లో ఉంది. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రంథ విశ్లేషణలో 5వ అధ్యాయాన్ని, మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ధన్యతలు కదండి. అంటే దీన్ని ఏమంటామంటే ఇవన్నీ కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అంట, పరలోక రాజ్య నిబంధనలు. ఈ పరలోక రాజ్యం యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, లేక యేసు ప్రభు రాజ్యంలో ప్రవేశించాలి అనుకున్న వాళ్ళు, యేసు ప్రభు నామములో రక్షణ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధులుగా జీవిస్తూ సంఘానికి వెళ్తున్నవారు
వారి నిబంధనలు ఇవన్నీ కూడా ఈ మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో రాయబడుతూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసుకుంటే ఇది ఓ అద్భుతమైన అధ్యాయం అండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య నిబంధనలు దాదాపుగా ప్రపంచంలోని ప్రతి తత్వవేత్త, ప్రతి విద్యావంతులు, ప్రతి జ్ఞాని, ప్రతి శాస్త్రజ్ఞుడు ఈ పరలోక రాజ్య నిబంధనలు తప్పకుండా చదివే ఉంటారండి. ఇవి అద్భుతమైన నిబంధనలండి. యేసు ప్రభుని నమ్ముకున్న వారు పాటించవలసిన నియమాలు కొండ మీద ప్రసంగము. కాబట్టి నేను వాటిలోకి వెళ్ళను కాబట్టి 5వ అధ్యాయము, మత్తయి 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదవండి. అద్భుతంగా 9 దీవెనలు ఉన్నాయి. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు చెబుతూ చివరిగా ఏమంటాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకముందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుడిన ప్రవక్త హింసించారు. కాబట్టి ఈ రోజుల్లో దేవుని నామం కొరకు హింసించబడుతున్నావా? దేవుని నామం కొరకు అవమాన పాలవుతున్నావా? దేవుని నామం కొరకు ప్రాణార్పణ చేస్తున్నావా? అయినా పర్వాలేదు, ఎందుకంటే యేసయ్య అంటున్నాడు, పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. కాబట్టి దేవుని రాజ్యము సాగిపోతుంది, ఆగదు. కాబట్టి నీవు నేను ఈ రాజ్యంలో ముందుకు తీసుకుని వెళ్ళాక మరణము మనలను వేరు చేసే వరకు, చివరి శ్వాస వరకు కూడా రక్షణ సువార్తను ప్రకటిద్దాము. ప్రభువారు చెప్పిన మాటను చేసి పరలోక రాజ్య నిబంధన పౌరులుగా జీవిద్దాము. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు దయచేయండి. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, అద్భుతమైన సువార్తను మా ముందు ఇచ్చావు ప్రభువా. మత్తయి సువార్త 28 అధ్యాయాలు, రాజుగారి ప్రవేశము, రాజు యొక్క మరణము, రాజు యొక్క పునరుత్థానము, రాజు ఇచ్చిన గ్రేట్ కమిషన్, ఇవన్నీ వింటున్నా, ఇవన్నీ చదువుతున్నా, ఇవన్నీ నేర్పుతున్నా, ఇవన్నీ చెబుతున్నా మేము కూడా ప్రభువా తండ్రి, హింసలు, శ్రమలు, మరణము, దుఃఖము, వేదన, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో మీరు మాకు అనుమతించారు, ఫలితం ఇస్తారు. కాబట్టి అగ్ని గుండా వెళుతున్నప్పుడు, ఆ కొలిమి గుండా వెళుతున్నప్పుడు మీ సన్నిధి నాతో మాతో ఉంచి ప్రభువా, సంఘాలకు స్ఫూర్తిగా జీవించి నీ కొరకు జీవించే వరకు సహాయం చేయండి. మత్తయి సువార్తలోని ఆ పరలోక రాజ్యం చేరే వరకు ప్రభువా, నీ నిబంధనలు దాటిపోకుండా, నీ నిబంధనలు చాటించేవారిగా, పాటించేవారిగా, మీరిచ్చిన ఆజ్ఞను పాటించి సహాయం చేయమని, సంఘాలను దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, స్వస్థత మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, ప్రభు రాజ్యం వచ్చు వరకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.